హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఇదైతే పెళ్ళి ముందు రోజు వ్లాగ్ అనమాట. కంప్లీట్ ఆ డే వ్లాగ్ అనమాట. సో ఆ రోజైతే మాకు రాట ముహూర్తం ఇంకా లంచ్ మేము అరేంజ్ చేసుకున్నామని చెప్పాను కదా. సో అది కూడా ఉందన్నమాట. సో మార్నింగే 9:30కి రాట వేయడం అనమాట. సో నేనైతే మంచిగా రెడీ అయిపోయి చాలా సింపుల్గా రెడీ అయ్యాను అనమాట. సో తర్వాత మళ్ళీ రెడీ అవ్వాల్సిన ఉంది కాబట్టి సో చాలా పూజ కోసం చాలా సింపుల్గా చాలా మంచిగా అనిపించింది ఈ లుక్ కూడా నాకు. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఆ చీర అయితే మా అత్త పెట్టింది. సో పెళ్లి కూతురు చేసినప్పుడు ఆ చీరే కట్టుకోమన్నారని చెప్పి మా మేనత్త పెట్టిన చీరని వేసుకున్నాను అనమాట. చీర ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. పూజ అంతా కూడా చాలా చాలా బాగా జరిగిందనమాట. సో పూజనే కాదు, మొత్తం టోటల్ పెళ్ళి అంతా కూడా చాలా సింపుల్గా చాలా బాగా జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగానే జరిగిందని అయితే అనుకుంటున్నా. నా పెళ్ళి ఇలా జరగాలి అలా జరగాలని నేనేం అనుకోలేదు. బట్ కొంచెం అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో దానికైతే ఆ ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అయిందనమాట. సో చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా పెళ్ళి డే వ్లాగ్ ఒకటి ఉంది, అది కూడా పెడతాను. సో ఇదైతే పెళ్ళి రోజు ముందు ఆ రోజు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఆ రోజు మార్నింగ్ రాట వేయడం, పెళ్లి కూతురు చేయడం, ఆ గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ అయిపోయిన తర్వాత లంచ్ అనమాట. ఆ ఈవినింగ్ లంచ్ అయ్యేసరికి 4 అలా అయింది, గెస్టులు అందరూ వెళ్ళేసరికి. సో ఈవినింగ్ 4 నుంచి 5 వరకు హల్దీ డెకోర్ అంతా రెడీ చేసాం సింపుల్గా. అసలు హల్దీ ప్లాన్ చేసుకోలేదు మేము యాక్చువల్గా. సో అది ప్రీ ప్లాన్డ్ కాదనమాట. బట్ యాక్చువల్గా అప్పటికప్పుడు ఒక బ్యాక్ డ్రాప్తో చేసుకున్నాము. ఆ హల్దీ వీడియోస్ కూడా వస్తాయి. సో దానికి కూడా స్టే ట్యూన్. అండ్ ఇదైతే రాటా పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది. అండ్ మాకున్న తక్కువ ప్లేస్లోనే చాలా బాగా సెట్ చేసుకున్నాం అనమాట. అండ్ మమ్మీ డాడీ వాళ్ళతో కలిపి పూజ అయితే కంప్లీట్ చేస్తున్నా. అండ్ ఇదే అనమాట, నేను ఎంతసేపు పూజలో కూర్చోవడం అనేది పెళ్ళి తర్వాతే కూర్చున్నా. పెళ్ళి అయిన తర్వాత వ్రతంలో కూర్చున్నా అనమాట. సో అంతవరకు ఎప్పుడు అంతసేపు కూర్చోలేదు. ఎవరైనా కూర్చుంటే వెనకుండా చూడడం, వీడియోస్ తీయడం, ఫొటోస్ తీయడం ఇలాంటివి అయితే మనకి చాలా బాగా ఇష్టం. సో మనకెప్పుడు అంత టైం ఎప్పుడు కూర్చోలేదన్నమాట పూజలో. అండ్ ఈ వీడియోస్ అన్నీ కూడా విన్సీ అయితే తీసింది. సో సారీ ఫర్ మై ఇన్కన్వీనియన్స్. ఎందుకంటే వీడియో సరిగ్గా రాకపోయినా అలా కదుపుతూ ఉన్నా ఏమనుకోకండి. జస్ట్ అలా అందరూ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మన ఛానల్లో వీడియోస్ ఇంకా చాలా చాలా మంచి మంచి వ్లాగ్స్ అనేవి ఉన్నాయి. ఇంకా మంచి మంచి కంటెంట్ కూడా ఉంది. సో మంచి కంటెంట్తో మళ్ళీ రాబోతున్నా. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఇది వరకు ఉన్న వ్యూస్ కానీ, ఇది వరకు ఉన్న లైక్స్ కానీ, సబ్స్క్రిప్షన్స్ కానీ రావట్లేదు. సో కొంచెం సపోర్ట్ చేయండి. ఈ మంచి మంచి వ్లాగ్స్ అనేవి వస్తాయి. ఇంకా ఆ రోజు అయితే కంకణం కట్టుకున్నాం అనమాట. ఇంకా ఆ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు అని అన్నారు కదా, బయటికి వెళ్ళకూడదు. అయినా ముందు రోజే వెళ్ళండి, పెళ్ళి ముందు రోజే పడింది. ఎక్కువ డేస్ ముందు కూడా కాదు రాట వేయడం అనేది. ఒక్కొక్కరికి 2-3 డేస్ ముందే పడుతుంది. నాకు అలా కాదు, అన్నీ కూడా త్వరగానే అయిపోయాయి అన్నమాట. ముందు రోజే అన్నీ అయిపోయి. అండ్ పెళ్ళి కూడా చాలా బాగా జరిగిపోయింది. పెళ్ళి వీడియో కూడా నేను పెడతా, రిసెప్షన్ వీడియో అండ్ హల్దీ వీడియో. ఈ వీడియోస్ అన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి. ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయము. మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటాం, కానీ అస్సలు కుదరదు. సో వేరే ఫ్యామిలీలోకి వెళ్ళినా కూడా మనకు అసలు అలా అనిపించదు అనమాట. చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లైఫ్ స్టైల్ కానీ అన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్గానే ఉంటుంది. సో సో ఆ డిఫరెన్స్ని మనం కూడా అర్థం చేసుకొని వాళ్ళలాగే మనం కూడా ఉండాలన్నమాట. సో అదే పెళ్ళైన తర్వాత నేర్చుకోవాల్సింది. వాళ్ళకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. సో అదైతే అనుకుంటున్నా. అండ్ మా హస్బెండ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, నా పెళ్ళి అసలు ఎలా సెట్ అయింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. సో అలాంటి క్యూరియాసిటీస్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. ప్రతి ఒక్క వీడియోకి నేను రిప్లై అనేది ఇస్తాను అనమాట. సో నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కొన్నిసార్లు మస్తు షేడ్స్ ఉన్నారని ఇలా అన్నట్టుగా ఉంటాయి. సో దాన్ని చూసి మీరు ఏం టెన్షన్ పడకండి.
ఒక్కొక్కసారి అయితే బాగానే ఉంటుంది, ఒక్కొక్కసారి నేను ఏదేదో ఆలోచించుకుని ఉంటాను అనమాట. సో దాన్ని చూసి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ రాట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఎన్ని రోజులు ఉంచుతారో నాకైతే ఐడియా లేదు, బట్ కొన్ని రోజులైతే ఉంచుతారని తెలుసు. అండ్ ఈ రాట వేయడానికి చాలా చాలా తంటాలైతే పడ్డాము. అండ్ అంతా అయిపోయిన తర్వాత అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని, ఇంకా అమ్మకి పుట్టింటి వాళ్ళు ఏదో ఇస్తారు కదా, బియ్యం, ఫ్రూట్స్ అన్నీ పెట్టారనమాట. సో అమ్మమ్మ చేతుల మీదుగా అది జరిగింది. అండ్ అమ్మ మొహం చూస్తే భయమేస్తుంది కదా, సో ఇగ్నోర్ హెర్ ఫేస్. అండ్ ఇక్కడైతే కొన్ని కొన్ని రిచువల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది అయిపోయిన తర్వాత నేను లంచ్కి రెడీ అవ్వాల్సిన టైం వచ్చింది. సో ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. సో ఏదో నార్మల్గా తీసేశారనమాట. ఇంకా లంచ్ అంతా వేరే దగ్గర జరిగింది, సో అక్కడ క్లిప్స్ ఏం యాడ్ చేయట్లేదు. లంచ్ అయిన తర్వాత ఇలా గాజులు అయితే అందరికీ వేశారు. అండ్ ఇవైతే నా పెళ్లి గాజులు. సో పెళ్లి గాజులు కొన్ని టైప్స్ మాత్రమే తీసుకోవాలని ఉంటుంది కాబట్టి నేనైతే అందులోనే తీసుకున్నాను అనమాట. సో నాకైతే ఇలా జరిగింది. అండ్ నెక్స్ట్ అయితే హల్దీ వీడియోస్ రాబోతున్నాయి. జస్ట్ స్టే ట్యూన్ ఫర్ దట్ అండ్ ఎంజాయ్ దిస్ వ్లాగ్ గైస్. అండ్ టోటల్గా మీరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అన్నీ కూడా మంచి మంచి వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. సో గాజులు అయితే 3 కలర్స్లో తీసుకున్నాను అనమాట, వైట్, గ్రీన్ అండ్ రెడ్. సో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను విన్సీ అఫీషియల్ అండి. విన్సీని కూడా మీకు త్వరలోనే వీడియోస్లో పెడతాను.